సౌత్ ఆఫ్రికన్స్ ఇక చోకర్స్ కాదు, వాళ్ళు ఛాంపియన్స్. టెన్షన్తో ఎన్నో కప్పులు పోగొట్టుకుంది సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీం. కానీ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచింది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. అద్భుత పోరాటంతో కంగారులను కసిగా కొట్టేస్తూ లార్డ్స్లో గెలుపు తీరాలకు చేరింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీం. సౌత్ ఆఫ్రికా ఎప్పుడూ మంచి టీమే. ప్రపంచ టోర్నీలో దాన్ని ఫేవరెట్గా చూసేవారు. కానీ బాగా ఆడినా ఏదో ఒక దశలో ఆ జట్టు కథ అడ్డం తిరిగేది. కానీ సమర్థవంతమైన కెప్టెన్తో ఆ టీం దశ తిరిగింది. అతడే బవుమా. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కెప్టెన్ జట్టును నడిపించిన తీరు ఇప్పుడు అందరూ కొనియాడుతున్నారు. కేవలం కోటా విధానం వల్ల బవుమాకు అవకాశం దక్కిందని, ఆటగాడిగా కూడా జట్టులో ఉండడానికి అర్హత లేని వాడిని కెప్టెన్ ఎలా కొనసాగిస్తారనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ కామెంట్స్కు ఇప్పుడు బవుమా చెక్ పెట్టేశాడు. సౌత్ ఆఫ్రికా జట్టుకు పూర్తి స్థాయి మొట్టమొదటి బ్లాక్ కెప్టెన్ తెంబా బవుమా. ఇప్పటి వరకు తన కెప్టెన్సీలో ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఏ శ్వేత జాతి కెప్టెన్ కూడా సాధించలేనిది బవుమా సాధించాడు. కేవలం 5 అడుగుల 4 అంగుళాలు ఉండే బవుమాను పొట్టోడా అని ట్రోల్ చేశాడు. కమిన్స్తో కలిసి టాస్కు వచ్చిన ఫోటోను పెట్టి బవుమాను బఫూన్ అని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పొట్టోడే గట్టోడినని నిరూపించుకున్నాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని సంకల్పించుకున్నాడు. దీనికి కాలం కూడా సహకరించింది. టీం వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో ఆటపై పట్టు కోల్పోతూ వచ్చింది. ఈ సమయంలోనే కెప్టెన్ తెంబా రంగంలోకి దిగి మ్యాచ్పై ఆశలు కలిగించాడు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు ముందు బవుమా ఒక మాట అన్నాడు. ఈ టైటిల్ గెలిస్తే ఆఫ్రికాలో రెడ్ బాల్ క్రికెట్కు మంచి రోజులు వస్తాయి. ఇది దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. అందుకే ఈ విజయం తప్పకుండా అవసరమన్నాడు. అతని మాటకు ధీటుగా ఆట తీరును కనబరుస్తున్నాడు. దీంతో తెంబా ఆట తీరును ప్రశంసిస్తూ పొట్టివాడే కానీ గట్టివాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. టైటిల్ కల నెరవేర్చిన బవుమా పొట్టోడు కాదు గట్టోడు అని పొగుడుతున్నారు. ఇప్పుడు తన ఖాతాలో ఎన్నో రికార్డులున్నాయి. ఈ మ్యాచ్లో అత్యంత కీలకమైన 66 పరుగులు చేయడం మాత్రమే కాదు, టీంను ఇక్కడి వరకు తీసుకురావడం వెనుక అతని పంతం, పట్టుదల ఎంతో ఉన్నాయి. పొట్టోడే కానీ గట్టోడు అనే టైటిల్కు సరిగ్గా సరిపోతాడు బవుమా. ఎందుకంటే ఆసీస్ ఫేస్ దళాన్ని ఎదుర్కోవడంలో అతన్ని తెగువ మ్యాచ్ చూసిన వారికే అర్థమవుతుంది. గాయంతో బాధపడుతున్నా కానీ పరుగులు తీయడం మాత్రం ఆపలేదు. కుంటుకుంటూనే క్రీజ్లో పరిగెత్తాడు. అందుకే మాక్రమ్ అజేయ సెంచరీ కూడా అతని పోరాటం ముందు చిన్నబోయిందని చెప్పాలి.